భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం. భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఉన్నాము నేరేడ్మెట్ మెయిన్ రోడ్ మల్కాజ్గిరి సమీపంలోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయంలో. మరి లోపలికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుందాం పదండి. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः। भवे भवेनाधिभवे भवस्ववां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमो सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशरस्तु सदाशिवोऽहं बोला शंकर भगवान की जय। नमः पार्वतीपतये हर हर महादेव हर। अघोरेभ्यो नघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते। रुद्ररूपेभ्यः सम्राजवरण्यञ्च विष्टिर्यः विष्णुर्मः सरस्वतीर्मः सर्वजन्म दुर्गार्मः पार्वतीर्मः शिवलवतीर्मः देर्मः त्रिपुरार्मः बालार्मः लक्ष्मीर्मः श्रीर्मः गणेश जनसन शक्ति जनसन सुभायर्मः सुमंगलार्मः अनंतायर्मः गौर्यार्मः सर्वस्मात्र संध्यार्मः हरिर्मः कल्याणर्मः सत्यर्मः सत्यर्मः सदा सुगुणमिति सुंदरांगार्मः आदित्यर्मः दीप्तर्मः कमलार्मः कांतार्मः कामाक्षर्मः हरिवल्लभार्मः सुगणमः सत्यर्मः सत्यर्मः सदा सुगुणमिर्मः नित्य सुंदरांगार्मः सच्चिदानंद लक्ष्मणर्मः शंकरवल्लभार्मः शिवानंदप्रियर्मः सर्वदेवता पूजितार्मः अन्नपूर्णार्मः अन्नपूर्णे सदा पूर्णे शंकर पुराण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। पढ़ता हूँ फोटो श्री गुरुभ्यो नमः हरि ओम परम गुरुभ्यो नमः हरि ओम। ना पेरु संजीव शर्मा ఇక్కడ దేవాలయంలో ప్రధాన అర్చకుడిని। ఇక్కడ నేరేడు ప్రాంతంలో అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ప్రక్కనే ఉన్న నల్లపోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానము చాలా విశేషమైన దేవాలయము। ఈ యొక్క దేవాలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రసిద్ధిగాంచిన విశేషమైన పేరు ఉన్నది కనుక భక్తులందరూ కూడా ఇక్కడికి విశేషంగా వచ్చి ఇక్కడ నల్లపోచమ్మ మరియు ముత్యాలమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు। ఇక్కడ అమ్మవారు చాలా విశేషంగా ఉన్నది కనుక
ఇక్కడ ప్రతి సంవత్సరము బోనాల సందర్భంగా ఇక్కడ ప్రతి ఏడు ఇక్కడ విశేషంగా అమ్మవారికి చండీ హోము మరియు విశేషంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారికి బోనాలు సమర్పించి కానుకలు సమర్పించి అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతున్నారు. కనుక ఈ దేవస్థానానికి చాలా విశేషమైన యొక్క అమ్మవారి అనుగ్రహం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ అమ్మవారిని విశేషంగా దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కనుక ఈ దేవస్థానము యొక్క యాజమాన్యం కమిటీ వాళ్ళు కూడా అందరూ ఈ యొక్క దేవాలయానికి ఎంతో అభివృద్ధి చేస్తూ ఈ దేవాలయాన్ని వృద్ధి చేస్తున్నారు. కనుక భక్తులందరూ కూడా ఇక్కడ విశేషంగా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా కోరుచున్నారు. జై బోలో జగదంబ విశ్వపాలిని మహామాతాకి జై. నా పేరు చక్రధరరావు. 5 ఏళ్ళుగా అర్చకత్వం చేస్తున్నాను. ఈ అన్నపూర్ణ సతి కాశీ విశ్వనాథ దేవాలయం దాదాపు 100 ఏళ్ళు పూర్తయినది. ఈ 100 ఏళ్ళ పూర్తయిన సందర్భంలో రాజగోపురం కూడా కట్టించాము. అట్లాగే ఈ 100 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా అష్టాదశ శక్తిపీఠాలకి ఈ ఆలయ కమిటీ ప్రారంభించింది. అట్లాగే సగం వరకు 70% వరకు అయింది. ఇంకా ఈ రాబోయే మహాశివరాత్రి ఈ లోపల అయ్యేట్లుగా ఉన్నది. ఇట్లు చక్రధర శర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఈ కాశీ విశ్వనాథ దేవాలయం టెంపుల్ ట్రెజరీని మాట్లాడుతున్నాను. నా పేరు వేదవ్రత్. మా ఆలయము చాలా ప్రాచీనమైనది. 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దీనికి బాగా అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి బాగా డెవలప్మెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ సహకరించాలి. అందరి ఇష్టం ఎంతో శక్తి వల్ల ఎంత అవుతుందో అంత మాకు గుడికి సమర్పించాలనుకోండి. మీ బోర్డులో నోటీస్ బోర్డులో మీ పేరు కూడా ఎక్కిస్తాము. అలా ప్రతి బోనాల పండుగకు మాకు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ 150 బోనాలు వస్తాయి. మా అందరూ మంచిగా ప్రతి మంగళవారము శుక్రవారము బాగా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు జనాలు. అందుకే మేము బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇంకా సహకరించాలని కోరుతున్నాము. ఓకేనా? భక్తి ఛానల్ వారికి నమస్కారం అండి. నా పేరు రుక్మిణి. ఈ ఆలయాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి. ఈ ఆలయంలో నుండి భక్తులు తరచుగా చాలా మంది వస్తుంటారు. కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇది నేరేడ్మెట్కి దగ్గరలో ఉందండి. ఇటు వినాయక్ నగర్ నేరేడ్మెట్కు మధ్యలో ఉంది. శివాలయము అన్నపూర్ణేశ్వరి దేవి, కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడ వెలిశారు. ఈ ఆలయంలో మనకి కనిపిస్తున్నారు అమ్మవారు, ముత్యాలమ్మ అమ్మవారు కనిపిస్తున్నారు. ఈ ఆలయం ఉండి గత 100 సంవత్సరాల నుండి ఉంది. తర్వాత ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా పవిత్రమైనటువంటి ప్రదేశంగా చెప్పబడుతుంది. ఇది ఈ ఆలయంలో మన ఇక్కడ ఉన్నటువంటి నల్లపోచమ్మ తల్లి అమ్మవారు, తర్వాత నెక్స్ట్ అక్కడ కాశీ విశ్వనాథుడు, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి యొక్క సాక్షాత్కారం మనకు తప్పకుండా లభిస్తుంది. ప్రతి భక్తులు కూడా మన అమ్మవారికి కానీ అయ్యగారికి కానీ చాలా పూజలు చేస్తారు. తర్వాత బోనాల పండగ ఉత్సవాలు చాలా చక్కగా జరుగుతాయండి. భక్తులు కమిటీ మెంబర్స్ కూడా మనకు చాలా సహకరిస్తారు. అక్కడ శివరాత్రి తర్వాత నవరాత్రులు, కార్తీక మాసం అయితే భక్తులకి అసలు ఎంత విపరీతమైనటువంటి సందోహం ఇక్కడ ఉంటది. ప్రతి రోజు కూడా ఆలయాన్ని అందరూ కూడా సందర్శించాలి. కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. మన భక్తి అనేది మనకి ఒక కవచం లాంటిది, రక్షణ కవచం లాంటిది. అందరూ కూడా ఇక్కడ చాలా మంది వస్తారు. వచ్చిపోయే వాళ్లకు కూడా మనకు కనిపిస్తూ ఉంటది. గత ఒక 6 నెలల క్రితం ఇక్కడ మనకి ఒక రాజగోపురాన్ని కూడా నిర్మించబడింది. నెక్స్ట్ ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు కూడా దర్శనమిస్తాయి కొన్ని రోజుల్లో మనకి. కాబట్టి అందరూ కూడా మన గుడికి సహకరించవలసిందిగా కోరుచున్నామండి. ధన్యవాదాలు. నా పేరు గోపాల శర్మ గారు. నలపోచ అది మన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణమ్మ గుడిలో నేను 5 నెలలు బట్టి చూస్తున్నాను. నా యొక్క గుడికి మంచిగా ఇంకా మంచి మా కమిటీ వాళ్ళతో డెవలప్ మంచిదనం అయ్యి ఇంకా మంచి విషయాలకు తెలుసుకోవాలని అనుకుంటూ కోరుతూ నెరవేరుతూ మంచి ప్రజలు కూడా మంచిగా అవకాశంగా వచ్చి మంచి డెవలప్ చేసి ఇంకా అభివృద్ధిలో రావాలి అని నా యొక్క సంపూర్తి కలుపుతూ ఆనందతో చేస్తున్నాము. జై హనుమాన్ నమశివాయ పరమేశ్వరుడికి ఆశ్రయించి
నాకు సకల గౌరవగా నేను చేయించి అన్నపూర్ణ దేవతకు జై అన్నపూర్ణ దేవత. జ్యోతి అండి, నేను వినాయక నగర్ నుండి వస్తున్నాను. ఈ గుడికి 100 సంవత్సరాలు పైగానే అయిపోయింది. ఇక్కడ టెంపుల్ ఉండి చాలా మహత్యం ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం మాస శివరాత్రి రోజు ప్రతి నెల జరుగుతుంది. ఇక్కడ అనుకున్న కోరికలు అందరికీ జరుగుతాయి. ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టత నాది. హరే కృష్ణ, నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇస్కాన్ అబిడ్స్ నుంచి వస్తున్నాను. మా వ్యవస్థ ఆచార్యుల వారు శ్రీ ప్రభుపాదుల వారు మేము బుక్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఆలయాలకు వచ్చి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ప్రతిరోజు. సో ముఖ్యంగా మా సంస్థలో భగవంతుడి నామం జపం గురించి, భగవద్గీత గురించి, శ్రీమద్ భాగవతం గురించి చెప్పబడుతుంది. ముఖ్యంగా ఇస్కాన్లో భక్తి యోగా గురించి ప్రచారం చేయబడుతుంది. అందులో భాగంగా ఈరోజు శివాలయంలో ఇక్కడ మేము పుస్తకాల పంపిణీ పెట్టుకున్నాము. సో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే ప్రభుజీ, ముఖ్యంగా మనిషి జీవితంలో ఏ విధంగా నడవడిక ఉండాలి, భక్తి ఏ విధంగా చేయాలి, జీవితంలో చేయాల్సిన మంచి పనులు చెడ్డ పనుల గురించి, జీవితం ఎలా బతకాలనే విషయం గురించి చెప్పబడుతుంది భగవద్గీతలో. ముఖ్యంగా భక్తి యోగ ఎలా చేయాలి, మిగతా యోగాలు కర్మయోగ, జ్ఞానయోగ ఏ విధంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, భక్తి యోగ చేయడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పబడింది భగవద్గీతలో. మనకి ఇక్కడ చూస్తే ప్రభుజీ రామాయణం ఉంది. శ్రీమద్ భాగవతంలో ఏంటంటే భగవంతుడు లీలలన్నీ కూడా చెప్పబడ్డాయి శ్రీమద్ భాగవతంలో. మిగతా పుస్తకాలు మనం చూస్తే రకరకాల ఈ రోజులలో మోడర్న్ లైఫ్ స్టైల్లో మనుషులు ఏ విధంగా తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు ఎలా అధిగమించవచ్చు అనే విషయాల గురించి రకరకాల పుస్తకాలు మనకు అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. సో దీని ద్వారా మనిషి తెలుసుకొని సన్మార్గంలో ఎలా నడవచ్చు, ఎలా జీవన శైలిని మార్చుకోవచ్చు అనే విధానం చెప్పబడుతుంది ఇక్కడ. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రతి మాస శివరాత్రికి శివపార్వతుల కళ్యాణం జరుగును. ఈ మాస శివరాత్రికి విశేషంగా 144వ కళ్యాణం నిర్వహించడం జరిగింది. చూశారు కదండి, భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం సందర్శించిన శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయ విశేషాలు, తదుపరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.